ఒక ఊరు పర్వతాల మధ్యలో మంచుతో ముసురు కప్పిన అందమైన స్వర్గం. ఎప్పట్లాగే పిల్లలు చిరునవ్వుతో ఆడుకుంటున్నారు. తల్లి వంటింట్లో పిల్లలకు ఏం కావాలో రెడీ చేస్తోంది. అమ్మమ్మ తాతయ్య కబుర్లతో ఆ ఊరి జీవితమంతా శాంతంగా ప్రయాణిస్తోంది. కాని ఇంతలోనే అంతా తారుమారైంది. భూమి ఒక్కసారిగా శ్వాస ఆపేసినట్టుగా అనిపించింది. ఆకాశం దిగివచ్చిందా అనే అనుమానం కలిగింది. కొండలు గర్జించాయి. మంచు ఎగసిపడింది. ఊహించని ఆ క్షణంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తారు. ఓ 40 సెకండ్లలో ఆ ఊరి ముఖ చిత్రమే మారిపోయింది. కళ్ల ముందే ఆ ఊరు మాయమైపోయింది. పిల్లల నవ్వులు ఆగిపోయాయి. ఇంట్లో వెలిగిన అగ్ని రాలిపోయింది. మాటలు గాలిలో కలిసిపోయాయి. ఇది ప్రమాదం కాదు, ఇది శాపం. ఇది నిద్రలో వచ్చే భయంకర కల కాదు, ఇది జరిగిన వాస్తవం. ఎక్కడో కాదు, స్విట్జర్లాండ్లోని బ్లాటన్లో. ఎవరు ఊహించలేదు, ఎవ్వరూ ఆపలేకపోయారు కూడా. ప్రకృతి తన పగ తీర్చుకుంది. కాని ఈ పగ ఎందుకు? ఎవరు చేసిన పాపం? ఈ పాపం ఎవరిదో కాదు, మనదే. అవునండి, మీరు విన్నది నిజమే, మనదే. మన జీవన శైలి ఈ భూమిని రక్తంతో అలంకరిస్తోంది. ఇప్పుడు బ్లాటన్లో జరిగింది, రేపు ఇండియాలోనే జరగొచ్చు. ఎందుకంటే భారత్ కూడా అదే నిర్లక్ష్యపు నీడలో నిద్రపోతోంది. ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకో, గట్టిగా ఆలోచించు. ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. బ్లాటన్ ఊరిలో కొండపై ఉన్న బిర్చ్ గ్లేసియర్ కిందకు జారిపోతుందని, ఎప్పుడైనా అది కూలిపోవచ్చని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎవ్వరూ ఇది ఊహించలేదు. ఇది ఎంతటి విపత్తును తెచ్చిపెడుతుందో కూడా కలగనలేదు. సుమారు 1.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల మంచు, రాళ్లు, మట్టి ఒక్కసారిగా కొండలపై నుంచి కిందకి కూలింది. బ్లాటన్ను మింగేసింది. దీని కారణంగా లొన్జా నది దారి మళ్లిపోయింది. ఇటు 100 ఏళ్ల నాటి ఇల్లు, తాత ముత్తాతల జ్ఞాపకాలు, జనాల కలలు కూడా నిమిషాల్లో మట్టిలో కలిసిపోయాయి. పైనుంచొచ్చిన ఆ మిశ్రమం భీకరమైన శక్తితో దూసుకొచ్చింది. అది భూకంపాన్ని తలపించింది. ఆ ఊరి మధ్యలో ప్రవహించే నది దారి మళ్లడంతో ఒక భారీ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. అది మరింత ప్రమాదాన్ని సూచిస్తోంది. ఆ నీరు ఎప్పుడైనా ఒక్కసారిగా దూసుకొచ్చి దిగువ గ్రామాలను ముంచే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఊరిలో 90% భవనాలు పూర్తిగా కూలిపోయాయి. మట్టి పొరల కింద ఉన్న చిన్న పిల్లల బొమ్మలు, పుస్తకాలు బయటపడుతున్నాయి. వాటిలోని మోడం నిజంగా చెదిరిపోయిన ఆశల అరుపులా వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఊరు, ఒక సమాజం, ఒక చరిత్ర బూడిదగా మిగిలిపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందో నేను మీకు క్లియర్గా చెప్తా, వినండి. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. అవును, వాతావరణ మార్పుల కారణంగానే ఈ విపత్తు సంభవించింది. ప్రకృతిలోని సహజ సమతుల్యతను మనం నాశనం చేయడమే ఈ బ్లాటన్ విషాదానికి మూల కారణం. స్విట్జర్లాండ్లోని పర్వతాల్లో వేలాది ఏళ్లుగా ఉండే మంచు నిదానంగా కరిగిపోతోంది. ఇది వేగంగా, నియంత్రణ లేకుండా కరిగిపోవడానికి కారణం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో గత శతాబ్దంలోనే సుమారు 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగం. ఈ వేడి ప్రభావం అక్కడి భూమిలో దాగిన మంచును కూడా కరిగించేస్తోంది. దీన్ని పెర్మాఫ్రాస్ట్ అని అంటారు. ఇది కొండల చీలికల మధ్యలో ఉండే మంచులాంటి పదార్థమన్నమాట. ఇది శతాబ్దాలుగా ఆ కొండలను ఒకే చోట ఉంచుతుంది. అదే పెర్మాఫ్రాస్ట్ ఇప్పుడు కరిగిపోతోంది. దీంతో కొండలు జారిపోతున్నాయి, రాళ్లు ఊడిపడుతున్నాయి. మనం ఊహించని విధంగా ప్రకృతి తలకిందులవుతుంది. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం స్విస్ గ్లేసియర్లు కేవలం 2022 నుంచి 2023 మధ్య కాలంలోనే 10% వాల్యూమ్ కోల్పోయాయి. మరో 2.5% నష్టం 2024లో నమోదైంది. అంటే 3 ఏళ్లలోనే 3 గ్లేసియర్ మాయమైంది. ఇది కేవలం మంచు కరిగిపోవడం కాదు, ఇది భవిష్యత్తు మాయమైపోవడం. పెర్మాఫ్రాస్ట్ కరిగితే కొండలు నిలబడలేవు, పర్వతాలు మనపై పడిపోతాయి. భూమి కింద నిలిచే నీటి నిల్వలు తక్కువైపోతాయి. వేసవిలో వచ్చే ఆ నీటి ధారలే మన జీవనదుల మూలం. అవి తగ్గిపోతే వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి లాంటివి ప్రమాదంలో పడిపోతాయి. ఇది కేవలం స్విట్జర్లాండ్ సమస్య మాత్రమే కాదు, ఇది హిమాలయాల సమస్య కూడా. భవిష్యత్తులో ఇండియా కూడా ఇలాంటి ఘోరాలు చూడొచ్చు. హిమాలయాలు కూడా ఇప్పుడు అదే ప్రమాదపు నీడలో నిలబడి ఉన్నాయి. ఇవి కేవలం పర్వతాలు మాత్రమే కాదు, ఇవి మన దేశానికి జీవనదులైన నదులకు మూలం. ఇక్కడ ఉన్న మంచు పర్వతాలు గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ లాంటి భారీ నదులకు జన్మనిచ్చాయి. ఈ నదులు 200 కోట్ల మందికి పైగా తాగునీరు, వ్యవసాయానికి అవసరమవుతున్నాయి. ఇటు హైడ్రో పవర్కు మూలంగా కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ హిమాలయాలు వేడెక్కిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ కూడా వేగంగా పనిచేస్తోంది. 2000 సంవత్సరం నుంచి 2023 మధ్యలో హిమాలయాల్లోని మంచు సగటున 5 నుంచి 21% వరకు తగ్గిపోయింది. పరిస్థితి ఇలానే కొనసాగితే
హిమాలయాలు మృత్యు ప్రవాహాలకు దారితీస్తాయి. హిమాలయాల్లో ఏర్పడే గ్లేసియల్ లేక్స్ కరిగిన మంచుతో నిండి ఒక్కసారిగా పగుళ్లు తెరుచుకుంటే భారీ వరదలొస్తాయి. 2013లో కేదార్నాథ్ విషాదం గుర్తుందా? అదే తరహాలో 2023లో సిక్కింలోని గ్లేసియర్ పగిలి భారీ వరదలతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాయి కూడా. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, ఇది ఆహారం, విద్యుత్, జీవితం అన్నింటినీ తాకే విపత్తు. మన ఈ భయంకర విపత్తును ఇప్పుడే ఎదుర్కోవాలి, లేదంటే మన భవిష్యత్తు మంచులో కరిగిపోయిన జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. స్విట్జర్లాండ్లో బ్లాటన్ ఊరు మాయమైంది. రేపు మన ఊరే మాయమవచ్చు. నిజానికి ప్రకృతి ఓ మాతృమూర్తిలా ఉంటుంది, కానీ మన దురాచారాలతో ఆమెను రాక్షసిగా మార్చుకుంటే మనల్ని కాపాడేవారే ఉండరు. ఇప్పటికైనా మేల్కోండి, మిగిలింది మన చేతుల్లోనే ఉంది.